రాష్ట్రంలో మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సోషల్ వెబ్సైట్స్ నుంచి లేడీస్ టార్గెట్ గా రెచ్చిపోతున్నారు ఆకతాయిలు. ఈమెయిల్, ఫేస్బుక్, వాట్సాప్లతో మహిళలను బెదిరిస్తున్న కేసులు జంట కమిషనరేట్లలో ఇప్పుడు కామన్ గా మారిపోయింది. ఈ సంఖ్య ఏటికోడు పెరుగుతూనే ఉంది. 2012లో 120 మంది మహిళలు ఫిర్యాదు చేస్తే 2013లో ఆ సంఖ్య 172కు పెరిగింది. 2014లో 342, 2015లో 406 కేసులు నమోదైతే 2016లో ఆ సంఖ్య 500 మార్క్ను క్రాస్ చేసింది. సరైన ఎవిడెన్స్లు కోర్టుల్లో సబ్మిట్ చేయడంలో పోలీసులు విఫలమవుతున్న కేసులు కొన్నైతే వేధింపులకు పాల్పడుతున్న నిందితులు ఫేస్బుక్, వాట్సాప్తో సైబర్ నేరాలకు పాల్పడుతున్న కేసుల్లో తప్పుడు అడ్రస్లు ఉండటం, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి ఆపరేట్ చేస్తుండటంతో చర్యలు తీసుకోవడం కష్టంగా మారుతోంది. ఆన్లైన్ నెటిజన్లు బిలియన్లలో పెరిగిపోతున్నారు. కేసులు కూడా అదే రేంజ్లో పెరిగిపోతున్నాయి. దీంతో పోలీసులు తిప్పలు పడుతున్నారు. నెటిజన్లు అడ్డగోలుగా యూజింగ్ ఎక్కువగా పెరగడంతో పాటుగా అదే రీతిలో నేరగాళ్లు కూడా దాన్ని ఆసరాగా చేసుకుంటున్నారు. ఫైనాన్షియల్ అఫెన్స్లు అయితే ఏంటి, సైబర్ క్రైమ్ వాటితో పాటుగా ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న 2-3 ప్లాట్ఫామ్స్ ఎక్కువగా ఉన్నాయి. దాంట్లో ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ ఈ నెట్వర్క్స్ పైన బ్యాంకు అకౌంట్ లేని వాళ్ళు కూడా ఉంటారేమో కానీ ఈ సోషల్ నెట్వర్క్లో ఉన్నటువంటి ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ యూజ్ చేయని వాళ్ళు ఉండరనేది చాలా సర్వేల్లో బయటపడింది. ప్రస్తుతం అసలు ఎట్లాంటి కేసులు రిజిస్టర్ అవుతున్నాయి, వందల వేల కేసులు రిజిస్టర్ అవుతున్నా బాధితులకు న్యాయం జరుగుతుందా, నిందితులు సకాలంలో అరెస్ట్ అవుతున్నారు? ఇదే విషయాలపై మనతో మాట్లాడడానికి సైబర్ క్రైమ్స్ ఏసీపీ జయరామ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ఎట్లాంటి కేసులు రిపోర్ట్ అవుతున్నాయి? ఇప్పుడు ముఖ్యంగా మనకు సైబర్ నేరాల్లో మనకు ఈ ఫేస్బుక్ మీద కానీ, లేకుంటే ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసిన కేసెస్ కానీ, లేకుంటే ఫోన్ చేసి కార్డ్ డీటెయిల్స్ అడిగి ఈ డిమానిటైజేషన్ తర్వాత కార్డ్ డీటెయిల్స్ అడిగి కార్డ్ డీటెయిల్స్ తీసుకొని బ్యాంకు అకౌంట్స్ నుంచి డబ్బులు కొట్టేయడం అనేది, తర్వాత ఫేక్ ప్రొఫైల్స్ తోటి అకౌంట్స్ క్రియేట్ చేసి అమ్మాయిల్ని వేధించడం కానీ, తర్వాత పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఫేస్బుక్లో చాట్ చేసి కొన్ని నైజీరియన్ ఫ్రాడ్స్ కూడా ఇలా జరుగుతున్నాయి. సో ముఖ్యంగా ఏంటంటే మనము ఈ పెరుగుతున్న ఈ నాలెడ్జ్ తోటి వాళ్ళంతా వాళ్ళే సెక్యూరిటీ కనుక మెజర్స్ కనుక తీసుకుంటే వాళ్ళు సేఫ్ ఉంటారని నేను భావిస్తున్నాను. ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ ఇవి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు సార్. దాంట్లో ఫేస్బుక్ లాంటి అకౌంట్ అనుకోండి, దాంట్లో ఏదైనా వాళ్ళకు ఉన్నటువంటి ఫొటోస్ని మార్ఫింగ్ చేయడం కావచ్చు, అమ్మాయిల్ని ఆట పట్టించడం, చాలా రకాల కేసెస్ మీ దృష్టికి వస్తున్నాయి. అసలు వాటి మీద కేసులు బలంగా ఉన్నాయా? చట్టాలు దానికి సహకరించే రీతిలో ఉన్నాయా? ఎట్లాంటి కేసులు పెడతా ఉన్నారు? శిక్షలు పడుతున్నాయా లేవా వాళ్ళకి? ఇప్పుడు ముఖ్యంగా ఐటీ యాక్ట్ 2000 నుంచి ఏదైతే వచ్చి అమల్లోకి వచ్చిందో అప్పటి నుంచే అదే కాకుండా ఈ ఇండియన్ పినల్ కోడ్ సెక్షన్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు అమ్మాయిలను తరచుగా వేధిస్తే 354D అని కేసు పెడుతున్నాము. అయితే ఒకవేళ ఫేక్ ప్రొఫైల్ కనుక క్రియేట్ చేస్తే అది ఇంపర్సనేషన్ అని, చీటింగ్ అని 479, 419 ఐపీసీ కింద కూడా పెట్టడం జరుగుతుంది. సో ఐటీ యాక్ట్ అంటే ఎక్స్క్లూజివ్గా ఐటీ యాక్టే కాదు, దాంట్లో రెలవెంట్ ఐపీసీ సెక్షన్స్ కూడా పెట్టడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే మనకు ఇది స్పెషల్ యాక్ట్ కాబట్టి ఈ చట్టంలో పవర్స్ కానీ, లేకుంటే కోర్టుకు కూడా చాలా పవర్స్ ఉన్నాయి. మనం అవుట్ ఆఫ్ స్టేట్కి వెళ్ళి వేరే అక్యూజ్ని పట్టుకొచ్చినప్పుడు కూడా కన్సర్న్డ్ హెడ్ క్వార్టర్స్లలో మనం ట్రాన్సిట్ వారెంట్ కూడా తీసుకొని రావడం జరుగుతుంది. సో చట్టాలు స్ట్రాంగ్గా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే చట్టం స్ట్రాంగ్ ఉంది కదా అని చెప్పేసి మనం ఊరుకుంటే విక్టిమ్స్ కూడా డబ్బులు పోగొట్టుకోవడము, లేకుంటే మోసపోవడం జరుగుతుంది. కాబట్టి మనం అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరు కూడా మనం సంబంధించిన అవేర్నెస్ బుక్స్ కానీ, లేకుంటే ఏది వేరే వాళ్ళకి తెలిసిన వాళ్ళతో కూడా డిస్కస్ చేసి ఈ అవేర్నెస్ ప్రికాషన్స్ తీసుకుంటే మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సింది. స్పెషల్లీ సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో తీసుకుంటే విఐపీలు కూడా ఫిర్యాదులు ఇస్తూ ఉన్నారు. దాంతోపాటుగా నార్మల్ వాళ్ళు కూడా ఇస్తున్నారు. విద్యార్థులు ఉద్యోగం చేసుకున్న చాలా మంది ఇస్తున్నారు.
అసలు వాళ్ళు ఒక ఒక ఏదైనా ఒక దుష్ప్రచారం చేయడం కానీ మార్ఫింగ్ చేసి కానీ వాళ్ళను ఇబ్బందికర రీతిలో అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళకి సంబంధించి ఐపీ అడ్రస్లు మీకు ఎగ్జాక్ట్గా ఫండ్ అవుట్ అవుతున్నాయా, దాంతోపాటుగా ఏమైనా ఫేక్ ఐడీస్ పెడుతున్నారా, అట్లాగే కోర్టుల్లో వీళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత ఎవిడెన్స్ సబ్మిట్ చేసేటప్పుడు మీకు సఫిషియెంట్ ఎవిడెన్స్ సరిపోతుందా? ఇప్పుడు ముఖ్యంగా ఈ ఫేస్బుక్ సంబంధించిన కేసులు కనుక మనం తీసుకుంటే చాలామంది ఏంటంటే అమ్మాయిలను వేధించడము, లేకుంటే వాళ్ళు ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేయడము, లేకుంటే మంచి రిలేషన్స్లో మంచి ఫ్రెండ్షిప్లో ఉన్నప్పుడు వాళ్ళు తీసుకున్న ఫొటోస్ కానీ వీడియోస్ని మిస్యూజ్ చేయడము, ఇలాంటివి జాగా జరుగుతున్నాయి. అవి సర్క్యులేట్ చేయడం కూడా జరుగుతుంది. అమ్మాయిల అబ్సీన్ వీడియోస్ కానీ ఫొటోస్ కూడా అప్లోడ్ చేయడము, యూట్యూబ్లో పెట్టడము, తర్వాత పోనోగ్రఫిక్ సైట్లో అప్లోడ్ చేయడం, ఇవన్నీ కూడా నేరాలే. ప్రతి ఒక్కదానికి కూడా సపరేట్ సెక్షన్ ఆఫ్ లా ఉంది. సపోజ్ రికార్డ్ చేస్తేనేమో 67 ఐటీ యాక్ట్, తర్వాత రికార్డ్ చేసి దాన్ని వేరే ప్లాట్ఫామ్లో పోస్ట్ చేస్తే దానికి ఒక నేరము. సో ప్రతి ఒక్కదానికి కూడా స్పెసిఫిక్ అఫెన్స్, స్పెసిఫిక్ సెక్షన్ ఉంది. కాకపోతే ఏంటంటే మనం ఇందులో ఏంటంటే వాళ్ళంతలో వాళ్ళు కూడా అమ్మాయిలు కూడా కానీ ఉమెన్ కూడా ఎంప్లాయీస్ ఎవరైతే వేరే వాళ్ళతో పరిచయం ఉన్నప్పుడు వాళ్ళు ఇవి ఇచ్చే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ షేర్ చేసుకోకుండా ఉంటే ఇది సేఫ్. ఐపీస్ రావడం కానీ లేకుంటే నోన్ పర్సన్స్ కానీ అన్నోన్ పర్సన్స్ కానీ వేరే ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తే మనం ఇమ్మీడియట్గా ఐపీ డీటెయిల్స్ తెప్పడం జరుగుతుంది. ఫోన్ నెంబర్ ద్వారా వన్ టవర్ లొకేషన్ తీసుకొని ఇమ్మీడియట్గా అక్యూజ్ని ఐడెంటిఫై చేసి మనము యాక్షన్ తీసుకుంటున్నాము. బేసిక్గా మనం ఒకటే ఏంటంటే మనము ఎవరైనా సరే డబ్బు డిమాండ్ చేసినా, డబ్బు అడిగినా, లేకుంటే ఫోటోగ్రాఫ్స్ వల్గర్ సంబంధించిన ఫొటోస్ కానీ వీడియోస్ పంపించమన్నా కానీ, లేకుంటే మ్యారేజ్ చేసుకుంటాను కానీ ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి డబ్బులు మీకు గిఫ్ట్ ఇన్సూరెన్స్ వచ్చిందని చెప్పినా కానీ ఇలాంటి ఏ కేసులైనా సరే మనం నమ్మొద్దు. మనకు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ఎవరు కూడా మనకు ఒట్టిగానే డబ్బులు ఇవ్వరు, ఉద్యోగాలు ఇవ్వరు. ఈ బ్యాక్ డోర్ ఎంట్రీ మెథడ్స్ ఎప్పుడైతే నమ్మితే మోసపోయే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ దాదాపు ఎన్ని కేసులు వస్తుంటాయి సార్ యావరేజ్గా డైలీ? అట్లాగే ఉమెన్స్ సంబంధించిన దాంట్లో ఎక్కువగా మహిళలు దీంట్లో వాళ్ళు ఎక్కువ బాధితుల కింద కనిపిస్తూ ఉన్నారు. సో వాళ్ళకు మీరు ఏం చెప్తారు? ముఖ్యంగా మనకు డైలీ యావరేజ్గా 3 నుంచి 4 కేసెస్ మనం ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్లో, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో నమోదు చేస్తున్నాము. ప్రతి ఒక్క కేసును కూడా డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేసి ప్రతి ఒక్క దాంట్లో కూడా ఎవిడెన్స్ కలెక్ట్ చేయడానికి ఐటీకి సంబంధించినవి కానీ, కాల్ డీటెయిల్స్ సిడిఆర్ అనాలిసిస్ కానీ, లేకుంటే ఆ ఫోన్ ఎక్కడి నుంచి ఆపరేట్ చేసినారు, ఆ అకౌంట్స్ ఆ ఫోన్స్ మొత్తం డీటెయిల్స్ తెప్పియడం కానీ, లేకుంటే ఏవైతే అకౌంట్లో వీళ్ళు విక్టిమ్స్ అమౌంట్ డిపాజిట్ చేశారో ఆ అకౌంట్స్ అన్నీ కూడా అన్నీ కూడా అకౌంట్స్ ఫ్రీజ్ చేయడము, అకౌంట్ డీటెయిల్స్ ఓనర్షిప్ పర్టికులర్స్ తెప్పించుకోవడము, తర్వాత ఈ అకౌంట్ ఎవరు ఓపెన్ చేశారు, యాక్చువల్గా దీనికి ఏమైనా ఏజెంట్స్ ఉన్నారా, ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ప్రతి ఒక్క కేసు యావరేజ్గా ఇన్వెస్టిగేషన్ చేయాలంటే కనీసం ఒక 2-3 రోజులు పడుతుంది ఒక క్లూస్ రావాలంటే ఒక కేసులో. అందుకోసం అని చెప్పేసి ఇది టైం కన్జ్యూమింగ్ లెబోరియస్ ప్రాసెస్. తర్వాత అక్యూజ్డ్ ఒక డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఆపరేట్ చేస్తారు కాబట్టి ప్రతి కేసు ఫైనలైజ్ చేయడానికి కంటిన్యూస్ ప్రాసెస్, కంటిన్యూస్గా కనుక ఆ కేసును ఫాలో అప్ చేస్తే మినిమం ఒక కేసు ఛేదించడానికి 1.5 months 2 months పడుతుంది. అంటే పెరిగిన టెక్నాలజీ అప్డేట్ చేస్తుంది, దాంతోపాటుగా సమాచారాన్ని ఇచ్చేందుకు పుచ్చుకునేందుకు అన్ని రకాలుగా యూజ్ అవుతుంది. కానీ ఇన్ ద సేమ్ టైంలో ఈ సోషల్ మీడియా అనేది వైరస్లా వ్యాపిస్తుంది. రోజు రోజుకి 100 కేసులు రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్నాయి. అందులో ఎక్కువగా బాధితులు మహిళలే. ఎందుకంటే ప్రాపర్టీ మిస్ అయితే ప్రాపర్టీని రికవర్ చేయొచ్చు, కానీ పోయిన పరువును తిరిగి రావడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఫేస్బుక్ యూజింగ్లో కొన్ని ప్రికాషనల్స్ మెయింటైన్ చేయాలంటున్నారు. పెరుగుతున్న సోషల్ మీడియా పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి. అట్లాగే ఫేస్బుక్, వాట్సాప్ తో ఎట్లాగైతే కాంటాక్ట్స్ లో ఉంటున్నారో అదే రీతిలో ఇన్ ద సేమ్ టైంలో అపరిచిత వ్యక్తులను టచ్ చేయకుండా అట్లాగే ఈ సోషల్ మీడియాలో అప్రమత్తంగా ఉండి నేరస్తుల చేతికి చిక్కకుండా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ బానుతో సంపత్, V6 న్యూస్, హైదరాబాద్. ఇక జనం కూడా పోలీసుల దర్యాప్తులో లోపాలున్నాయని చెప్తున్నారు. సైబర్ నేరగాళ్ల వేధింపులు భరించలేక కొంతమంది మహిళలు ఆత్మహత్యలకు కూడా పాల్పడిన ఘటనలు ఉన్నాయి. మరికొంతమంది ఉద్యోగాలకు ఫుల్ స్టాప్ పెట్టి ఇంటికే పరిమితమవుతున్నారు. విద్యార్థినుల పరిస్థితి ఇదే సీన్. లెక్చరర్లు తోటి విద్యార్థుల వేధింపులు భరించలేక సగంలోనే చదువు మానేసిన వాళ్లు ఉన్నారు. ఇక ఇవే కారణాలతో కాలేజీలు, ఉద్యోగాల నుంచి మారిన వారు కూడా మరికొందరున్నారు. మహిళా పోలీస్ స్టేషన్లు, మహిళా పోలీసులు లేకపోవడంతో చాలా మంది ఫిర్యాదులు చేయడం లేదని ఆఫ్ ద రికార్డ్ లో పోలీసులే చెప్తున్నారు. ఇంతకీ సైబర్ నేరాల మీద జనం ఏముంటున్నారో ఇప్పుడు చూద్దాం. ఫోటోలు పెట్టేసి అబ్బాయిలు అకౌంట్లు హ్యాక్ చేయడం కానీ, మిస్యూజ్ చేసుకోవడం కానీ జరుగుతూ ఉన్నాయి. సో ఇలాంటివి తగ్గిపోవాలంటే మనమందరం అవేర్ అవ్వాలి. తెలిసిన వాళ్ళని మాత్రమే యాడ్ చేసుకొని తెలిసిన వాళ్ళతోనే
చార్జ్ చేయడం కానీ మిగతా ఏమైనా ఉంటే చేయాలి. యాక్చువల్గా ఫేస్బుక్ వల్ల ఎన్ని అడ్వాంటేజెస్ ఉంటాయో అన్ని డిసడ్వాంటేజెసే ఉంటాయి. గర్ల్స్ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి దీన్ని బట్టి. వాళ్ళ పిక్స్ పెట్టుకోకుండా తెలిసిన వాళ్ళతోనే చాట్ చేయడం. ఫేస్బుక్లో యాక్చువల్గా నెంబర్ పెట్టకండి, నెంబర్ వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఫొటోస్ అప్డేట్ అనే చేస్తారు, హ్యాక్ చేస్తున్నారు. సో కేర్ఫుల్గా ఉండండి. फेसबुक में जो खास करके गर्ल्स लोगों को ये देखने का है कि उनको जो रिक्वेस्ट आ रही है तो उनको कुछ मालूम भी नहीं है कि किसकी रिक्वेस्ट है, कौन है, लड़की है कि लड़का है कि कितनी एज वाला है, वो कुछ भी मालूम नहीं है और वो एक्सेप्ट कर लेते. वो कर भी लिए बाद में भी उसको थोड़ा सिक्योर रहना, क्योंकि वो क्या है कोई क्रिमिनल भी हो सकता है, कोई दूसरे भी हो सकते हैं. ऐसा नहीं है कि अपने के जो अपना चेहरा दिखता है वही होगा, क्योंकि आज सब कुछ हीरो के दूसरे अच्छे मॉडल के ऐसे कोई भी फ़ोटो लगा लेते हैं. बाद में कितनी एज वाला होगा, क्या होगा और आगे जाके क्या होता है, बहुत से ऐसे बन जाते हैं. बाद में मालूम पड़ता है कि क्या होगा. तो ये फेसबुक से थोड़ा ये भी अपने को देखने का है. ఈ సోషల్ నెట్వర్క్లో ఒక విధంగా చూసుకుంటే మంచిదే, కానీ ఇంకో విధంగా మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా పోస్ట్ చేస్తే లైక్స్ వస్తాయి, అందరూ కామెంట్స్ చేస్తారు అని అనుకుంటాము. కానీ ఒక విధంగా చూస్తే మనకు తెలియని వాళ్ళు స్ట్రేంజర్స్ ఉంటారు, వాళ్ళు ఫొటోస్ని హైక్ చేస్తూ ఉంటారు. హైక్ చేసి అదే ఫొటోస్ని వేరే వెబ్సైట్లో పెడుతూ ఉంటారు. వేరే వెబ్సైట్లో పెట్టడం వల్ల అప్పుడు ఆ ఫొటోస్ ఎవరైతే పెట్టారో వాళ్ళకు ప్రాబ్లం అవుతూ ఉంటుంది. కాబట్టి ఏ విధంగా అంటే మీరు పోస్ట్ చేసినా పర్లేదు, కాకపోతే ప్రైవసీలో పోస్ట్ చేయండి. ప్రైవసీలో పెట్టుకోవడం వల్ల ఓన్లీ మన ఫ్రెండ్స్ ఎవరైతే ఫాలో అవుతుర్రో వాళ్ళకే మన పిక్స్ కానీ మనం షేర్ చేసే ఇన్ఫర్మేషన్ కానీ వాళ్ళకే కనిపిస్తుంది. సో స్ట్రేంజర్కి కనపడకుండా అలా చాయిసెస్ ఉంటాయి. సో తెలిసిన వాళ్ళని ఫ్రెండ్ యాక్సెప్ట్ చేయడం ముమ్మాటికి అది కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం పట్టణ భారతంలో సోషల్ మీడియా వాడేవాళ్ల సంఖ్య 2012 డిసెంబర్ నాటికి 6,02,00,000కు చేరుకుంది. పట్టణ ప్రాంత భారతీయుల్లో విస్తృతంగా ఇంటర్నెట్ వాడుతున్న ప్రతి 4 3 సోషల్ మీడియాను వాడుతున్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత అభిప్రాయాలనే గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారని, మెదడుతో పని లేకుండా పోతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఈ పరిస్థితి మారాలని, లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు.